అనారోగ్యం వలన ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయాణంలో ఉన్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ నాయకులు కామ్రేడ్ రాజన్న, జీవన్, దేవిరెడ్డితో పాటు మరికొంతమందిని రాత్రి పోలీసులు వరంగల్ జిల్లా సరిహద్దులో అక్రమంగా అరెస్టు చేశారని, అరెస్టైన వారికి ఎటువంటి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని సిపిఐఎంఎల్ జిల్లా నాయకులు సురేందర్, ఉప్పెరబోయిన రామ్మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బలమైన పునాది కలిగిన ఉమ్మడి ఖమ్మం, వరంగల్ ఏఎన్సీ జిల్లాలో కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలను ప్రజలకు అండగా నిలబడాల్సిన పార్టీని ప్రజాఘటన దళాలను కూంబింగ్ పేరిట వెంటాడుతూ నాయకత్వాన్ని, కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. ముఖ్యంగా ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకి ఏదైతే పోడు ఉన్నదో 11 లక్షల ఎకరాల పోడు భూమిని కొట్టి పేదల పరం చేయడం జరిగింది. ఆదివాసీలకి మరి ఇవాళ జీవన ఉపాధిగా మారినటువంటి న్యూ డెమోక్రసీ ప్రతిఘటన దళాలని టార్గెట్ చేసుకుని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా ఉద్యమ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం ఇవాళ కుమింగుల పేరుతోటి ఇవాళ మొత్తం కూడా నిర్బంధాన్ని సృష్టిస్తున్నటువంటిది ఉంది. గత ప్రభుత్వాలు తీసుకోని విధంగానే ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ అదే వేట ప్రారంభిస్తుంది. ప్రజా ఉద్యమ నాయకులని, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీని ముఖ్యంగా టార్గెట్ చేసి ఇవాళ తీవ్ర నిర్బంధాన్ని తీసుకొస్తున్నటువంటిది ఉంది. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ నాయకత్వంలో ఎమర్జెన్సీ పీరియడ్లో ఎట్లయితేనే కొనసాగిందో ఈ రోజు కూడా తీవ్ర నిర్బంధాన్ని ఇలా తీసుకొస్తున్నటువంటిది ఉంది. న్యూ డెమోక్రసీ నాయకుల మీద గత 3 నెలల నుంచి పూసపెళ్లి కుట్ర కేసులు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోక్ అన్న, గోపన్నల మీద మరి అక్రమ కేసులు పెట్టి ఇలా జైల్లో నిర్బంధించారు. అట్లనే ఈ రోజు కూడా మరి దళాల మీద వేట కొనసాగిస్తున్నటువంటిది ఉంది. ఇవాళ న్యూ డెమోక్రసీ మీద ఉన్నటువంటి నిర్బంధం ఏదైతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టు చేసినటువంటి నాయకులని బేషరతుగా కోర్టులో రిమాండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.